అటు రీతిగా ప్రియమైన బిడ్డలారా గమనించండి, ప్రతి వాని యొక్క నాశనం కూడా ఆ వ్యక్తిలోనే ఉంది. బాగా విన్నారు, ప్రతి వాని యొక్క ఏమండి ఆ నాశనం కూడా అందులోనే ఉంది. అంటే నేను అంటున్నటువంటి మాటలు మీరు బాగా గమనించాలి. ఏంటంటే ఆ గడ్డి ఎలాగునైతే పైకి వస్తుందో ఆ 10-15 రోజుల తర్వాత ప్రియమైన బిడ్డలారా ఆ గడ్డి పోసలో ఉన్నటువంటి మధ్య భాగం నుంచి ఒక ఆకు రేకులాగా వచ్చినటువంటి ఆ యొక్క గడ్డిలో నుంచే కొన్ని దినాల తర్వాత కదండి, ఆ 15-20 రోజుల తర్వాత అందులో నుంచి వచ్చినటువంటి ఆ చిన్న భాగమే ఎండిపోతూ వచ్చి మొత్తానికి అదంతా కూడా ఎండేటువంటి పరిస్థితిని నెలకొల్పబడుతుంది. ఈ రోజున మన శత్రువులు కూడా మన ముందు ఒకవేళ పైకి గొప్పగా ఉన్నా, మన శత్రువులు మనలను ఏది చేయాలనుకున్నప్పటికీ కూడా ఏమండి మన శత్రువుల నాశనము వారు ఎదిగేటువంటి అహంకారముల నుండి దేవుడు వారిని కూడా తగ్గించడానికి ఆయన ఇష్టపడుతున్నాడని ప్రభువు పేరిట మనం చేస్తాం.